మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ రోజు మనం శీతాకాలపు ప్రత్యేకత క్యారెట్లు గురించి మాట్లాడుతున్నాం. కూల్ వాతావరణంలో వృద్ధి చెందే క్యారెట్లు శీతాకాలపు పంటల జాబితాలో చేర్చుకోవడానికి అద్భుతమైనవి. క్యారెట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది మరియు సరైన పద్ధతులు అనుసరిస్తే పెంచడం చాలా సులభం. రెడ్డి ప్లాస్ డ్రిప్ ఇరిగేషన్ సహాయంతో అధిక నాణ్యత కలిగిన క్యారెట్లను పెంచడంపై మా స్టెప్ బై స్టెప్ గైడ్లోకి ప్రవేశిద్దాం. మట్టిని సిద్ధం చేసిన తర్వాత విత్తనాల వితరణ. క్యారెట్ విత్తనాలను సగం అంగుళం లోతులో విత్తాలి. వాటికి పెరగడానికి ప్రదేశం ఇవ్వడానికి 2 నుంచి 3 వరకు అంగుళాల దూరంలో విత్తండి. వరుసలుగా విత్తడం మంచిది. కిక్కిరిసిన పద్ధతిలో విత్తడం నివారించండి, ఎందుకంటే క్యారెట్లు నేరుగా బలంగా పెరగడానికి చాలా ప్రదేశం అవసరం. తగినంత నీరు అందించడం. క్యారెట్లను విజయవంతంగా పండించడానికి నిలకడైన తేమ అవసరం. అయితే అధిక నీరు ఇస్తే మూలాల వ్యాధులు వస్తాయి. రెడ్డి ప్లాస్ డ్రిప్ ఇరిగేషన్తో మీరు మట్టి ఎక్కువ తడిసిపోకుండా సరైన తేమ స్థాయిని నిర్వహించవచ్చు. ఇది నీటి వృధాను నివారించి మీ క్యారెట్లను ఆరోగ్యంగా కరకరలాడేలా ఉంచుతుంది. పోషకాలు. క్యారెట్లను పెంచడానికి పోషకాలు ఎక్కువగా ఉన్న మట్టి అవసరం. తక్కువ నత్రజని కలిగిన సమతుల్య ఎరువు లేదా కంపోస్ట్ను స్వల్ప మోతాదులో వాడండి. ఎక్కువ నత్రజని వాడితే ఆకులుగా పెరుగుతాయి కానీ మూలాలు చిన్నగా బలహీనంగా ఉంటాయి. పురుగులు మరియు వ్యాధుల నివారణ. క్యారెట్లు సాధారణంగా బలంగా ఉంటాయి, కానీ కేలుగులు, నెమటోడ్స్ వంటి పురుగులు సమస్య కలిగించవచ్చు. పంటను రక్షించడానికి పూర్వ సంకేతాలను గమనించి సేంద్రియ పురుగు నియంత్రణ పద్ధతులను ఉపయోగించండి. రెడ్డి ప్లాస్ డ్రిప్ ఇరిగేషన్ అధిక తేమను తగ్గించడం ద్వారా ఈ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. కోత. క్యారెట్లు సాధారణంగా 2 నుంచి 3 వరకు నెలల వయస్సులో కోయడానికి సిద్ధంగా ఉంటాయి. వెరైటీపై ఆధారపడి ఉంటుంది. తీపి రుచికి సాధ్యమైనట్లయితే కొంచెం చలికి తర్వాత కోయండి. క్యారెట్లను నాజూగా తీయండి, దెబ్బతినకుండా కడిగి మార్కెట్ కోసం బాగా ప్యాక్ చేయండి. మార్కెటింగ్ టిప్స్. తాజా, బాగా అమర్చిన క్యారెట్లకు ఎక్కువ అమ్మకాలు ఉంటాయి. వాటిని గుంపులుగా కట్టండి లేదా స్థానిక బజార్లు, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లకు ఇష్టమైన పద్ధతిలో హోల్సేల్గా ఇవ్వండి. ఆరోగ్యకరమైన శీతాకాలపు తాజా ఉత్పత్తిగా ప్రమోట్ చేయండి. సరైన శ్రద్ధతో శీతాకాలపు క్యారెట్లు ఆరోగ్యానికి, లాభాలకు 2 విధాలుగా పూరకప్రదం అవుతాయి. రెడ్డి ప్లాస్ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని ఆదా చేయడం ద్వారా మీ దిగుబడిని పెంచవచ్చు. ఈ చిట్కాలను మీ తదుపరి పంటకు ప్రయత్నించండి మరియు ఈ శీతాకాలపు పంటను మీ ఉత్తమ పంటగా మార్చుకోండి. శీతాకాల పంట చిట్కా. క్యారెట్లకు సడలించిన తేమను ఎక్కువగా ఒడిసిపట్టని మట్టి చాలా ఇష్టం. రెడ్డి ప్లాస్ డ్రిప్ ఇరిగేషన్తో నీటిని ఆదా చేసి దిగుబడిని పెంచుకోండి. ఆరోగ్యకరమైన క్యారెట్లు, సంతోషకరమైన వినియోగదారులు.